నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. అక్రమార్కుల వల్ల అంతరించిపోతున్న భూగర్భ జలాలు భవిష్యత్ తరాలకు ప్రమాదం. నీటిలో దాగి ఉన్న ఇసుక దోపిడీ. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పలివాడ గ్రామంలో కొంతమంది ఇసుక మాఫియా గ్రూప్ గా ఏర్పడి అక్రమ సంపాదన లక్ష్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య పారుతున్న ఏటి నీటిలో దాగి ఉన్న ఇసుకను కొంతమంది దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం అంతా రెవెన్యూ సంబంధిత అధికారుల కనుసైగల మధ్య అక్రమ వ్యాపారం కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్ని మార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చినా, న్యూస్ ఛానల్లో వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరును పలువురు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సోయి తెచ్చుకొని ప్రకృతి సంపదను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.